ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకందరికీ యేసు క్రీస్తు ప్రభు ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమున వందనములు. ప్రియులారా, ప్రభు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి యొక్క నూతన దినమును బట్టి మనము ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనము దేవుని గ్రంథములో నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకొని మేలు పొందుదాము. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నమ్మకమైన దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, సర్వకృపానిధియకు దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము మీ గ్రంథములో నుండి మీ వాక్యము చదువుకొని ఉండగా, మీ మాటల కొరకు మేము ఆశతో కనిపెట్టుకొని ఉండగా, మాతో మీరు మాట్లాడండి, మమ్మును దర్శించండి. మీ వాక్యము వలన మాకు దీవెన, ఆశీర్వాదములు, క్షేమము, మేలు, ఆదరణ దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున స్తోత్రములు చెల్లించుచు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నాం. ఈ వచనము మనము అనేక పర్యాయములు చదివిన వారమే, అనేక పర్యాయములు విన్నవారమే. అయినను పరిశుద్ధాత్ముడు ఈ వచనమును, ఈ మాటలను మన దృష్టికి తీసుకొని వస్తున్నప్పుడు మనము ఆ వాక్యమునకు లోబడుట మనకు క్షేమకరము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో యేసు క్రీస్తు ప్రభు ఒక శిశువుగా, ఒక
కుమారుడుగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మనము చూస్తున్నాము. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. ఈ కుమారుడుగా అనుగ్రహింపబడిన యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎటువంటి వాడో, ఆయనకు ఉన్న బిరుదులు మనము ఈ వచనములో చూస్తున్నాం. 5 పేరులు లేక 5 బిరుదులు మనము గమనించగలం. 1, ఆశ్చర్యకరుడైన ప్రభువు. 2, ఆలోచనకర్త. 3, బలవంతుడైన దేవుడు. 4, నిత్యుడగు తండ్రి. 5, సమాధానకర్తయగు అధిపతి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆలోచనకు కర్తగా ఉన్నాడు, బలవంతుడైన ప్రభువుగా ఉన్నాడు, నిత్యత్వమునకు తండ్రిగా ఉన్నాడు, సమాధానకర్తయగు అధిపతిగా ఉన్నాడు. ఈ 5 పేర్లలో, ఈ 5 బిరుదులలో మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. 1, ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యకరుడు. ఇంగ్లీషులో వండర్ఫుల్ లార్డ్ అని ఉంటుంది. వండర్ఫుల్ లార్డ్. ఆశ్చర్యకరుడైన ప్రభు లేక యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. దేనిలో ఆశ్చర్యకరుడు? ఆయనలో ఆశ్చర్యమును కలిగించే పనులు ఏమిటి? లోకానికి ఆయనకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? భూ సంబంధమైన మనుషులకు పరలోకము నుండి పంపబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుకు ప్రత్యేకత ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని గ్రంథములోని 7 ఆశ్చర్యమైన కార్యాలు మనము గమనించగలము. 7 ఆశ్చర్యమైన కార్యములు. వాటిని మనము
దేవుని గ్రంథములో నుండి క్లుప్తముగా జ్ఞాపకం చేసుకుందాం. 1 లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. 7 ఆశ్చర్యమైన కార్యాలలో ఒకటి ఆయన జన్మమే ఆశ్చర్యము. మరియా పురుషుని ఎరుగనిది, తన యొక్క పవిత్రతను కాపాడుకున్నది, యోసేపుతో ప్రధానము చేయబడిన మరియా. ప్రధానము చేయబడిన మరియా గర్భము ధరించినది, కుమారుని కన్నది. ఎలాగు గర్భము ధరించినది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. అంటే పరిశుద్ధాత్మ మూలముగా సర్వోన్నతుని శక్తి ప్రభావము వలన మరియా గర్భమును ధరించుట, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు జన్మమును ఇచ్చుట. ఎంత ఆశ్చర్యము ప్రియులారా, ఎంత ఆశ్చర్యము. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 20వ వచనము. దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కాబట్టి మరియా గర్భమును ధరించుట, మరియా కుమారుని కనుట, ఇది దేవుని కార్యము. పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యము. కాబట్టి మరియా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కనుట. యేసుక్రీస్తు జన్మములో, యేసుక్రీస్తు పుట్టుకలో పురుషుని ప్రమేయము లేకుండా దేవుని శక్తి ద్వారా, దేవుని ప్రభావము ద్వారా, పరిశుద్ధాత్మని ప్రభావము వలన యేసుక్రీస్తు ప్రభువు పుట్టుట, ఇది ఆశ్చర్యమైన కార్యము.
యేసు క్రీస్తు జన్మము ఆశ్చర్యమైనది. యేసు క్రీస్తు జన్మించిన తరువాత ఆయన జీవితమును గూర్చి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో ఏమని వ్రాస్తున్నాడు? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనములో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. 1, ఆయన జన్మము ఆశ్చర్యము. 2వది, ఆయన జీవితము. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల యొద్ద పెరిగినవాడు 3.5 సంవత్సరముల కాలములో బహిరంగముగా గ్రామాలలోనూ పట్టణాలలోనూ అనేక స్థలాలలో ఆయన సంచరించుచున్న దినాలలో ఆయన తన జీవితమును కాపాడుకున్నవాడు. ఆయన జీవితమే లోకానికి సాక్షార్థముగా ఉన్నది. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అంటే ఆయన జీవితములో ఏ లోపము లేకుండా, ఏ దోషము లేకుండా యోగ్యముగా జీవించినవాడు. మూడవది, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము లేక 7వ అధ్యాయము 20వ వచనములో యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను. మూడవది, ఆయన బోధలు ఆశ్చర్యములు. 1, ఆయన జన్మము ఆశ్చర్యము. 2, ఆయన జీవితము ఆశ్చర్యము. 3, ఆయన బోధలు ఆశ్చర్యములు. ఏమిటి ఆయన బోధలో అంత ఆశ్చర్యము అంటే, ఆయన మాటలు వినువారికి ఎంతో శ్రేష్టముగా ఉన్నవి. ఆయన కనికరమును చూపి బోధించాడు. ఆయన దయగల మాటలు బోధించాడు. ఆయన ఆదరణ ఇచ్చు మాటలు బోధించాడు. ఆయన మార్గమును చూపించే మాటలు బోధించాడు. అందుకే ఆనాడు ప్రజలు అనేకులు ప్రభు యొక్క మాటలు వినుట కొరకు పరుగెత్తుకొని వచ్చేవారు.
పరుగెత్తుకొని వచ్చేవారు. ఆయన మాటలు వింటున్నప్పుడు ఆకలి దప్పికను కూడా మరిచిపోయారు. లూకాసు వార్త 4వ అధ్యాయము 22వ వచనము చూడండి. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. దయగల మాటలు. అవును ప్రియులారా, ప్రభువు రాత్రంతయు ప్రార్థనలో గడుపుట, తండ్రితో సహవాసము చేయుట, తండ్రి సన్నిధిలో సమయము గడుపుట, తిరిగి వేకువని ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళుట, ఆ తదుపరి ఆ దినమంతటి ప్రయాణములో పలు స్థలాలలో ఆయన వాక్యమును బోధించుచున్నప్పుడు అనేకులు మేలు పొందిరి. ఒకటి, ఆయన జన్మము ఆశ్చర్యము. రెండవది, ఆయన జీవితము ఆశ్చర్యము. మూడవది, ఆయన బోధలు ఆశ్చర్యములు. నాలుగవది ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. ఆయన కార్యములు ఎన్నో ఉన్నాయి ప్రియులారా, ఎన్నో ఉన్నాయి. రోగులను స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, దుఃఖములో ఉన్న కుటుంబాలకు ఓదార్పునిచ్చాడు. ఆయన అనేక కార్యములు చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చుట ఆయన కార్యమే. నీటి మీద నడుచుట ఆయన కార్యమే. సముద్రమును గాలిని నిమ్మలింప చేయుట ఆయన కార్యమే. కుంటివారిని బాగు చేయుట, గ్రుడ్డివారికి కన్నులు ఇచ్చుట, నానా విధములైన రోగముల చేత బాధింపబడుచున్న వారికి స్వస్థతను ఇచ్చుట, విధవరాలి కుమారుని బ్రతికించుట, చనిపోయి సమాధి చేయబడి 4 దినములు సమాధిలో ఉన్న లాజరును ప్రభువు బ్రతికించుట, అది ఆశ్చర్యమైన కార్యమే. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు ప్రియులారా. ఆయన కార్యములు ఆశ్చర్యకరములు. ఐదవది మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను,
సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. యేసు క్రీస్తు మరణము ఆశ్చర్యము. 1, ఆయన జన్మము ఆశ్చర్యము. 2, ఆయన జీవితము ఆశ్చర్యము. 3, ఆయన బోధలు ఆశ్చర్యములు. 4, ఆయన కార్యములు ఆశ్చర్యములు. 5, ఆయన మరణమే ఆశ్చర్యము. యేసు క్రీస్తు 2 నేరస్తుల మధ్య సిలువ వేయబడుట, అన్యాయపు తీర్పును పొందుట, పాపములో పుట్టి పాపములో పెరిగి నిత్య నరకాగ్నికి పాత్రులై ఉన్న ప్రతి మానవుని కొరకు యేసు క్రీస్తు ప్రభు మరణించెను. అనేకమైన గాయములు పొందెను, కొట్టబడెను. ఆయన శరీరము చీల్చబడెను. దున్నువారికి తన వీపును అప్పగించాడు. దాటువారికి తన వీపును దారినిగా చేశాడు. ఆయన తన శరీరమును చెకుముకి రాతి వలె చేసుకొనెను. సిలువలో స్వరూపమును కోల్పోయెను, సొగసును కోల్పోయెను. వ్యసనాక్రాంతుడుగా మారెను, దుఃఖాక్రాంతుడుగా మారెను. యేసు క్రీస్తు ప్రభు మన కొరకై ఆయన దేవుని కోపమును భరించెను. ఆయన మరణించిన సందర్భములో అనేక కార్యములు జరిగినవి. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము 50 నుండి 53 వరకు మనం చదివితే అక్కడ కొన్ని కార్యాలు మనము చూస్తున్నాము. కాబట్టి మరణించిన ప్రభువు పరిశుద్ధుడు, నీతిమంతుడు, లోపము లేనివాడు, అతి శ్రేష్ఠుడు, అతి కాంక్షణీయుడు, మనోకరుడు, అనేకులకు మేలు చేసినవాడు, అనేకుల కుటుంబాలకు ఆదరణ ఇచ్చినవాడు, అనేకులను బాగు చేసినవాడు, మరణించిన వారికి తిరిగి జీవమును ఇచ్చిన ప్రభు. అట్టి ప్రభు సిలువలో మరణిస్తూ ఉండగా జరిగిన కార్యాలు కూడా మనము లేఖనాలలో చూస్తున్నాం. మరణము కూడా ఆశ్చర్యమే. 6వదిగా ఆయన పునరుత్థానము ఆశ్చర్యమైనది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 23వ వచనం చూడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 32వ వచనములో ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. యేసు క్రీస్తు ప్రభు మరణించుట మాత్రమే కాకుండా మరణించిన ప్రభు, సమాధి చేయబడిన ప్రభు,
భద్రముగా ఉంచబడిన ప్రభువు లేఖనముల ప్రకారము మృతులలో నుండి లేపబడెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణ వేదనలు తొలగించి దేవుడు తన కుమారుని లేపెను. రోమాపత్రిక మొదటి అధ్యాయములో మనము 7వ వచనములో ఆ ముగింపు వరుసలో నేను చదువుతున్నాను. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. యేసు క్రీస్తు ప్రభు ఆయన పునరుత్థానుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడుగా ఉండెను. కొలస్సై పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదివితే అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆయన జన్మము ఆశ్చర్యము, 2 ఆయన జీవితము ఆశ్చర్యము, 3 ఆయన బోధలు ఆశ్చర్యము, 4 ఆయన కార్యములు ఆశ్చర్యము, 5 ఆయన మరణము ఆశ్చర్యము, 6 ఆయన పునరుత్థానము ఆశ్చర్యము. 7వదిగా కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణములో సువార్తను ప్రకటించినప్పుడు అక్కడి వారు చాలా భయంకరమైన ప్రవర్తన కలిగిన వారు. కానీ అట్టివారు సువార్తకు లోబడిరి, దేవుని వాక్యమును అంగీకరించిరి. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామములను దేవుని ఆత్మయందును కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడిరి. అంటే సువార్తలో ప్రభువు యొక్క వాక్యములో శక్తి ఉన్నది. సువార్త నశించుచున్న వారికి వెరితనము, కానీ రక్షింపబడుచున్న ప్రతి ఒక్కొక్కరికి దేవుని శక్తి. 7వదిగా పాపులు పరిశుద్ధులుగా మార్చబడుట ఆశ్చర్యకరము. పాపులను పరిశుద్ధులుగా చేయుట మానవుని జీవితములో మార్పును కలుగచేయుట అది మన ప్రియ ప్రభువునకు మాత్రమే సాధ్యము. ఇప్పటికీ
లోకములో అనేకులు సువార్తను అంగీకరించారు, వాక్యమును అంగీకరించారు, ప్రభువును చేర్చుకున్నారు, హృదయములో కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి సంఘములో చేర్చబడి ప్రభువును ఆరాధిస్తూ ప్రభువు కొరకై నమ్మకముగా జీవిస్తూ నమ్మకముగా పరిచర్య చేస్తున్న ప్రభువు పిల్లలు లోకములో ఉండి కొనసాగుతూ ఉన్నారు. అమ్మా, అయ్యా, ఈ మాటలు వింటూ ఉండగా ఈ 7 ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు తన జీవితములో చూపించి ఉండగా నీవింకా ప్రభువును నమ్మక ఉన్నావా? రక్షణ లేక, నిరీక్షణ లేక, లోకమును ప్రేమిస్తూ లోకము తట్టు తిరుగుతూ జీవిస్తూ ఉన్నావా? అయితే యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము, ప్రభువును హృదయములో స్వంత రక్షకునిగా చేర్చుకునుము. ప్రభువు నీకు రక్షణ ఇచ్చును, పాప క్షమాపణ ఇచ్చును, నిన్ను నీతిమంతునిగా తీర్చి నీ జీవితములో మార్పును కలుగచేసి నిన్ను నీ కుటుంబానికి, నీవు వెళుతున్న సంఘానికి, నీవున్న ప్రాంతానికి ఆయన దీవెనకరమైన వ్యక్తిగా మార్చువాడు. అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ఈ మాటలు మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.